హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా విజయ్ దేవరకొండ గారు చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఒక ప్రెస్ మీట్లో. అయితే విజయ్ దేవరకొండ గారు కొన్ని ప్రశ్నలు అయితే చిరంజీవి గారిని అడిగారు. అంటే మిడిల్ క్లాస్ ఆలోచనలు ఎలా ఉంటాయి దానికి సంబంధించి. సో అడిగిన తర్వాత చిరంజీవి గారు కూడా చెప్పారు, ఇప్పటికీ నేను స్టవ్ ఆఫ్ చేశారా లేదా, ఏసీ ఆఫ్ చేశారా లేదా, లైట్స్ ఆఫ్ చేశారా లేదా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాను. పాత సబ్బులన్నీ కూడా కలిపి వాడతాను. విజయ్ దేవరకొండ గారు కూడా షాంపూ అయిపోతే ఆ డబ్బాలో కొంచెం వాటర్ వేసి వాడుకుంటాను. సో ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే ఇది ఫ్యామిలీ స్టార్ ప్రమోషనల్ వీడియోలో భాగంగా మాట్లాడుకున్నారు. ఆ యాక్టివిటీ, ఆ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది దిల్ రాజు గారు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేశారు అది. అందులో భాగంగా ఆ సినిమాలో కూడా మిడిల్ క్లాస్ మీద ఒక థీసిస్ సబ్మిట్ చేయుట లాంటి కార్యక్రమం ఉంటుంది. సో ఆ బ్యాక్డ్రాప్లో మిడిల్ క్లాస్ ఆలోచన విధానము అనే దీని మీద నడుస్తూ, అంటే జాగ్రత్తగా ఉండటం అనేది అవసరమైనటువంటి వ్యవహారం. అలాగే ఈ మధ్య చిరంజీవి గారు వైజాగ్లో ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆ రోజుల్లో ఎన్టీఆర్తో ఆయన తిరుగులేని మనిషి అనే సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్ట్ చేసినప్పుడు రామారావు గారు చెప్పాడు, నాకు ఏవైనా డబ్బులు ఏం చేస్తున్నావు, ఇనుప ముక్కల మీద పెట్టకు, ఏవైనా భూమి మీద పెట్టు, ఉపయోగపడుతుంది అన్నాడు ఆయన. అంటే కార్లు కొనొద్దు, కార్లు ఇలాంటివి కొనొద్దు, ఇనుప ముక్కలు కొనొద్దు, ఏమైనా స్థలాలు అలాంటివి కొనుక్కో, ఉపయోగపడుతుంది జీవితంలో అని చెప్పాడు ఆయన. నేను దాన్నే పాటించాను, తర్వాత నాకు అది ఉపయోగపడింది ఆ సలహా అని చెప్పాడు. అయితే ఈ వేదిక మీద చాలా జాగ్రత్తగా ఉంటాను ఇప్పటికీ నేను డబ్బుల విషయంలో. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనే దాని మీద మాట్లాడాడు. నిజానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండటం వలనే చాలామంది నిలబడగలిగారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వలన నాశనం అయిపోయినటువంటి జీవితాలను కూడా మనం చూసాం. రాజనాల్ గారు అంటే ఆయన నిజానికి ఆ రోజుల్లో కూడా, అంటే రామారావు గారు సంవత్సరానికి 6-7 సినిమాలు చేస్తున్న దశలో కూడా ఈయనకి ఇంకా ఎక్కువ సినిమాలు ఉండేవి. రాజనాల్ దాదాపు ప్రతి సినిమాలోనూ విలన్ ఆయనే. సంపాదన పరంగా చూస్తే ఎన్టీఆర్ కంటే ఎక్కువే సంపాదించేవాడు ఆయన. కానీ ఆయన చివరి రోజుల పరిస్థితి ఏంటి, ఇక్కడ అమీర్పేటలో ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో ఉండి చాలా కష్టాలు పడుతూ, అంటే ట్రీట్మెంట్కి ప్రతిదానికి డబ్బులు అడుగుతూ ఎవరో ఒకళ్ళని, అలాగే చిన్న చిన్న వేషాల కోసం ప్రయత్నం చేస్తూ అలా గడిచింది ఆయన వృద్ధాప్యం. అలాగే చివరి రోజులు అలాగే వెళ్ళిపోయాడు ఆయన. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తోనే వెళ్ళిపోయాడు ఆయన. ఆ చివరి రోజుల్లో ఈవి సత్యనారాయణ గారు ఒక 2 సినిమాల్లోనూ, అలాగే కృష్ణ గారు తెలుగు వీర లేవరా అనే తన 300వ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆయన్ని కొంత ఆదుకున్నారు కానీ అది ఆయన్ని ముందుకు నడపలేకపోయింది. అలా చాలామంది కనిపిస్తారు మనకు ఆర్థికంగా. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వలన చాలా సంపాదించి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చూసిన వాళ్ళ జీవితాలు అనేకం సినిమా పరిశ్రమలో ఉన్నాయి. కొంతమంది ఆవేశానికి గురై ఏదో అనుకోకుండా చేసినటువంటి తప్పుల వలన సర్వనాశనం అయిపోయిన చాలా పెద్ద స్థాయి వాళ్ళు కూడా. అంటే మెంటల్ బ్యాలెన్స్ లేకపోవడము, అలాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడము, ఈ రెండిటి వలన నాశనం అయిపోయిన జీవితాలకు అద్భుతమైన ఉదాహరణలు సినిమా ప్రపంచంలో దొరుకుతారు. సలీం అని ఓ డాన్స్ మాస్టర్ ఉండేవాడు. ఆయన స్టార్ డాన్స్ మాస్టరు. ఆయన ఎంజీఆర్ అలాగే ఎన్టీ రామారావు గారు వాళ్ళిద్దరూ ఆయన నృత్య దర్శకత్వంలో డ్యాన్స్ చేసిన వాళ్ళే. సలీం గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే, అంటే ఆయన పిల్లలకి ఏదో పేరు పెట్టడం ఇలాంటి కార్యక్రమానికి ఎంజీఆర్ ఎన్టీఆర్ ఇద్దరూ హాజరయ్యారని ఇప్పటికీ చెప్పుకుంటారు ఇండస్ట్రీలో. అటువంటి ఆయన చివరి రోజులు, అంటే ఆయన మెంటల్ ఇది లేకపోవడం వలన
ఒక చిన్న మిస్టేక్ చేశాడు, ఒక చిన్న తప్పు చేశాడు ఆయన, దానివల్ల జీవితం సర్వనాశనం అయిపోయి చివరి రోజులు చాలా సఫర్ అవుతూ చనిపోయాడు ఆయన. ఇలా చాలామంది జీవితాలు కనిపిస్తాయి సినిమా పరిశ్రమలో. డబ్బులు సంపాదించిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు. ఇలా అంటే సావిత్రి గారి జీవితంలో కూడా ఇలాంటి ఛాయలు కనిపిస్తాయి. అంటే ఆవిడ సంపాదన ట్యాక్స్ పేమెంట్స్ అవి ప్రాపర్గా జరగక వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు జప్తు చేసి ఆ టైంలో ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత అవన్నీ విడుదలైనాయి. విడుదలైనా వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు దానివలన. అంటే జెమినీ గణేషన్ వెనకాలండి ఆర్గనైజ్ చేయబట్టి అది అయింది, లేకపోతే ఏమయ్యేది అనేది ప్రశ్న. ఇలా అనేక మంది జీవితాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా. నాగయ్య గారి పరిస్థితి ఉంది. ఆయన ఆ రోజుల్లో అంటే రామారావు నాగేశ్వరరావుల ఎంట్రీ అవుతున్న దశలో వీళ్ళు ఇంకా 5,000 6,000 రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రోజుల్లోనే ఆయన ₹1,00,000 తీసుకున్నాడు. పక్షిరాజా వారి బేదల పాటలు అనే సినిమాకి. ఆయన చివరి రోజు అంటే చనిపోయిన నాటి పరిస్థితి ఏంటంటే అందరూ వచ్చి నివాళులు అర్పించి వెళ్ళిపోయారు. ఎంజీఆర్కి ఏదో పనుండి అక్కడ ఉండిపోయాడు ఆ టెంట్లో. ఏంటి ఇంకా మూవ్ చేయట్లేదు అని అడిగాడట ఆయన. ఏంటి మూవ్ చేయకపోవడం, ఏం జరిగింది, ఎవరు కనుక్కోండి అసలు లోపలికి వెళ్ళి అని చెప్పి ఆయన ఎవరినో పంపిస్తే లోపలికి వెళ్ళి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి అని చెబితే అప్పుడు ఆయన డబ్బులు తెప్పించి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపాడు. ఎంజీఆర్ దగ్గర కూర్చుని ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపాడు. నాగయ్య గారి అంత్యక్రియలు జరగటానికి కారణం ఎంజీ రామచంద్రన్ అక్కడ ఉండటం. ఓకే, లేకపోతే ఏమిటి పరిస్థితి అనేది గందరగోళం. అందుకని ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం, ప్రాపర్ మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం, మానసికంగా స్థిరంగాను ధైర్యంతోనూ లేకపోవడం వలన జరుగుతుంది. ఈ పరిస్థితి రాకూడదు అని ఇలాంటివి చాలా చూసే రామారావు నాగేశ్వరరావులు చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు జీవితంలో. సినిమాలు తీసే దగ్గర కూడా రామారావు గారు విపరీతమైన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన సొంత సినిమాలు తీసేటప్పుడు కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసేవాడంటే, సినిమా ఎలా తీసేవాడంటే, సొంత సినిమా తీసేటప్పుడు ఆ టైంలో ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా ఏమిటి అని దానికి ఎంత వచ్చిందో డిస్ట్రిబ్యూటర్లను అడిగేవాడు. ఒక 6 లక్షలు వచ్చిందని చెప్తే ఈయన 3 లక్షల్లోనే సినిమా తీసేవాడు సొంత సినిమా. అంటే అది ఫ్లాప్ అయినా ప్రాఫిట్ వస్తుంది. ఆ లెవెల్ క్యాలిక్యులేషన్తో సినిమాలు చేసేవాడు ఆయన. ప్రతిదీ అదే జాగ్రత్త అందరికీ చెప్పేవాడు. అంటే మొన్న వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మిడిల్ క్లాస్లో ఎక్కువ చూస్తాం. అంటే వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఉన్నత కుటుంబాల్లో పుట్టి వచ్చిన వాళ్ళు ఎవరు. ఇప్పుడు రామారావు గారు కూడా ఆయన ప్రారంభ దినాలు ఆయన విజయవాడ ఎస్ఆర్ఆర్లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు గుంటూరులో, నిజానికి బందర్లో డిగ్రీ కాలేజ్ ఉన్నా కానీ ఆయన గుంటూరులో డిగ్రీ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఊరి నుంచి పాలు తీసుకొచ్చి విజయవాడ డైరీల్లో పోసి కాలేజీకి వెళ్ళేవాడు. విజయవాడలో ఇంటర్మీడియట్ చదవడానికి కారణం కూడా అదే. వాళ్ళ ఊరి నుంచి పాలు ట్రైన్లో పెట్టుకొని మచిలీపట్నం ట్రైన్లో వేసుకుని విజయవాడ సత్యనారాయణపురం స్టేషన్లో డెలివరీ చేసి దాన్ని ఎదుర్కొండా డైరీలు ఉండేవి, వాళ్ళకి పాలు పోసి అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చి ఆ బిందెలు తీసుకుని వెళ్ళిపోయేవాడు ఆయన. దీనికి ఇబ్బంది రాకూడదని చెప్పి గుంటూరు కాలేజీలో చేరాడు. ఇలా మొదలైన జీవితాలే అన్నీ. నాగేశ్వరరావుది ₹1,000 జీతానికి దుక్కుపాటి మధుసూదన్ రావు గారి కంపెనీలో పనిచేయడంతో ఆయన జీవితం మొదలైంది. ₹1,000 ఆయన తీసుకున్నది జీతం దుక్కుపాటి మధుసూదన్ రావు గారి నాటక సమాజంలో. ఇలా మొదలైన జీవితాలే చాలా అద్భుతమైన విజయాలు సాధించారు వాళ్ళు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ వలన సాధించిన విజయాలు అనేది ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారు వాళ్ళు. నిజానికి చిరంజీవి చెప్పిన సంఘటన, అలాగే విజయ్ దేవరకొండ చెప్పిన సంఘటన చూస్తే, అంటే ఇప్పటికీ మేము ఇలాగే ఉన్నాము అని, ఇప్పటికీ మేము ఇలాగే ఉన్నాము అన్నప్పుడు నాకు రామారావు గారికి సంబంధించి వేణుమాధవ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పేవాడు. కమెడియన్ వేణుమాధవ్ ఈ మధ్య చనిపోయాడు. ఆయన ఎన్టీఆర్ అంటే ఆ రోజుల్లో తెలుగుదేశం ఆఫీస్ తెలుగు విజయం అనే పేరుతో హిమాయత్ నగర్లో ఉండేది.
దాంట్లో ఆయన టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేసేవాడు. ఆ పని అదే, కానీ మొత్తం దానికి సంబంధించిన అన్ని పనులు ఆయనే చేసేవాడు. అంటే తలుపులు తీయటం దగ్గర నుంచి, ఊడిపించడం దగ్గర నుంచి, సూపర్వైజ్ చేయటం, అన్ని పనులు అతనే చేసేవాడు. ఇలా ఉండగా ఒకసారి అబిట్స్లో ఉండేది ఎన్టీ రామారావు గారి నివాసం. అబిట్స్ అంటే ఎన్టీఆర్ ఎస్టేట్ పక్కన ఉండేది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ ఉండేది కదా ఆయనది, 5ంటికి మాట్లాడేవాడు. 5ంటికి కుర్చీలు వేయటం కోసం ఇతను ముందు రోజే వెళ్ళి అక్కడ పడుకున్నాడు. అక్కడ సర్వెంట్ క్వార్టర్స్లో పడుకున్నాడు. ఆయన పైనుంచి ప్రెస్ మీట్కి దిగేలోపు కుర్చీలు వేస్తారు, అయిపోయింది. ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఆ లిఫ్ట్లో నుంచి ఈ సర్వెంట్ క్వార్టర్స్లో ఒక వాష్రూమ్లో లైట్ వెలగటం అనేది గమనించాడు ఆయన. గమనించి అది ఆఫ్ చేయించాడు, అయిపోయింది. ఎవరు వేశారు లైటు అంటే ఈ పార్టీ ఆఫీస్లో పనిచేసే అతను ఇక్కడ నైట్ పడుకున్నాడు, అతను పొద్దున్న స్నానం చేసి తీయటం మర్చిపోయాడు అనేది చెప్పారు. అది చాలా మైన్యూట్ విషయం, ఎవడు అంత పట్టించుకుంటారా ఆ స్థాయి మనుషులు అనిపిస్తుంది. కానీ ఈయన జీవితంలో 10 రూపాయలు కోసారట ఆ నెల. అది ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు ఆయన. 10 రూపాయలు కోసేస్తారు అంటే తర్వాత వెళ్ళి చెప్పుకున్నాడు ఆయన పార్టీ నాయకులకి, అయ్యా ఏమిటిది, ఏదో మర్చిపోయాను ఆ కుర్చీలు వేసే హడావిడిలో. లేదు నీకు ఆ విషయం గుర్తుండటం కోసం అని 10 రూపాయలు కోసాడు ఆయన. కొయ్యమని చెప్పాడు, మేము కోసి ఇచ్చేసామని చెప్పారు. అప్పటి నుంచి తను జాగ్రత్త పట్టడం మొదలుపెట్టాడు తన జీవితంలో. వేణుమాధవ్ ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు. వేణుమాధవ్ చెప్పాడు ఇది. నేను తెలుగుదేశం ఆఫీస్లో పనిచేసేటప్పుడు కేసీఆరే తీసుకెళ్ళి దింపేవాడు ఆయన అక్కడ స్కూటర్ మీద పొద్దున్నే. వేణుమాధవ్ ఇలా చాలామంది ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పైకి వచ్చిన పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు ఆ చితికిపోయినటువంటి జీవితాలు, వీళ్ళు ఎందుకు భద్రంగా ఉన్నారు. చంద్రమోహన్ కూడా చాలాసార్లు మాట్లాడాడు, అంటే ఎందుకు వీళ్ళందరూ ఇలా దెబ్బతిన్నారు. ఎస్వి రంగారావు గారు కూడా కొంచెం డిసిప్లిన్ తప్పే వ్యవహరించేవాడు. ఆయన కూడా దూకుడుగానే ఉండేవాడు. కాకపోతే మేనేజ్ చేసుకోవటానికి ఆయనకి వెనకాల ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండేది, వాళ్ళు కొంత మేనేజ్ చేసేవారు. సత్యనారాయణ గారు కూడా జాగ్రత్త పడ్డాడు. వీళ్ళందరూ రామారావు నాగేశ్వరరావులను చూసి జాగ్రత్త పడ్డవాళ్ళే. కృష్ణ గారు కూడా కొంచెం దూకుడుగా వెళ్ళి 2-3 సార్లు దెబ్బలు తిన్నాడు. దాసరి నారాయణరావు గారు దెబ్బలు తిని మళ్ళీ కోలుకున్నాడు. అందరికీ కోలుకునే పరిస్థితి ఉండకపోవచ్చు, అందుకని ముందే జాగ్రత్త పడటం మంచిది కదా అనే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్కి సంబంధించిన విషయాలు చెబుతూ ఉండగా నాకు రామారావు గారికి సంబంధించి వేణుమాధవ్ చెప్పిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఆ బాత్రూంలో లైట్ ఆపకపోవడం వలన 10 రూపాయలు జీతం కొయ్యటం అనేది. తర్వాత అతను ఫోన్లు ఉండవు కదా ఆ రోజుల్లో, ఎవరికి ఫోన్లు లేవు, పర్సనల్ ఫోన్లు లేవు. అతను మిమిక్రీ ఆర్టిస్టు. ఆయన వెళ్ళి షామియానా కొట్లలో పెళ్ళిళ్ళలో మిమిక్రీ చేసేవాడు. వాళ్ళు తనని కాంటాక్ట్ చేయటం ఎలా అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నెంబర్ ఇచ్చారు అక్కడ. ఒకరోజు ఆ నెంబరు ఎవరు అనుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు కాల్ చేశారు, లోపల ఆయన ఎత్తాడు. ఎత్తితే రేపు మ్యారేజ్ ఉంది, మీరు ప్రోగ్రామ్ చేయాలి అని ఆయనతో మాట్లాడేశారు. ఆయన కొంచెం కోపం వచ్చి ఎవరు ఏమిటి అని వాకప్ చేస్తే ఇతనికి వచ్చిన కాల్ అది అని తెలిసింది. అప్పుడు లోపల పిలిచి తిట్టాడట. ఇలా రకరకాల బాధలు అనుభవిస్తూ నెమ్మదిగా ఎక్కడో చోట ఒక బ్రేక్ దొరికి అక్కడి నుంచి జాగ్రత్తగా ముందుకు నడపడం అనేది చేశాను నేనని చెప్పుకునేవాడే. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి గుణపాఠాలు. దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి, అలాగే సైకలాజికల్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ప్రతి విషయంలోనూ అనేది కొంచెం బలంగా ఎక్స్ప్లెయిన్ చేసుంటే బాగుండేది.
అవును. యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ పర్పస్ అదే. దాన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా చెప్పుంటే బాగుండేది అనిపించింది అది చూసినప్పుడు. అది మొత్తం కార్యక్రమం. అది ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లో భాగంగా చేసిన కార్యక్రమం. అదేదో పర్సనల్ ఇంటర్వ్యూ లేదు, ఈయనేదో మోటివేషన్ క్లాస్ చెప్పడం కోసం ఏర్పాటు చేసింది కాదు. ఆ సినిమాకి రిలేటే ఆ సినిమాని ప్రమోట్ చేయడం కోసం, ఆ సినిమా ద్వారా చెప్పబోతున్నటువంటి విలువల్ని ముందే ప్రపంచానికి చిరంజీవి లాంటి స్టార్తో చెప్పిస్తే బాగుంటుంది అనే ప్రోగ్రాంలో భాగంగా ఏదో కష్టపడ్డారు. కాకపోతే సినిమా ఏ మేరకు కనెక్ట్ అయింది జనాలకి అనేది కొంత అస్పష్టంగానే ఉంది. ఇంకా అంటే లక్కీగా ఈసారి లాంగ్ వీకెండ్ రావడంతో కొంచెం ఆర్థికపరమైనటువంటి కష్టాల నుంచి బయటపడచ్చేమో, కానీ సినిమా పబ్లిక్కి రీచ్ అవ్వాల్సిన పద్ధతిలో రీచ్ కాలేదేమో అనిపించే కండిషన్ అయితే ఉంది ఫ్యామిలీ స్టార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.